ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీరు అనుకున్నట్టే అప్పుడప్పుడు నాయకుడికి డిగ్నిటీ ఉండాలి. నాయకుడికి డిగ్నిటీ ఉండాలి. నాయకుడు తన చరిత్రను బట్టి, తన హోదాని బట్టి, సమాజంలో తనకునేటువంటి ప్రతిష్టను బట్టి యాక్ట్ కావాలి తప్ప దానికంటే భిన్నంగా యాక్ట్ చేయద్దు. చేస్తే అది రాంగ్ అవుతుంది. ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనం కూడా మాట్లాడాలి కదా, మనం కూడా చేయాలి కదా అనేటువంటి పోకలు అప్పుడు వస్తుంటాయి. మాట్లాడని వాళ్ళు, రియాక్ట్ కాని వాళ్ళు ఆలోచించాలని మాత్రం అనుకోవచ్చుమా, ఆలోచించాలని మాత్రం అనుకోవద్దు. సుబ్బారావు అంటాడు, జొరిగి లెక్క చెవులు చెప్తూనే ఉంటాడు, అన్నా ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. నాలాంటి వాడు సరే దెబ్బలు తగిలినా సురేంద్ర రాసిండు, పులి దెబ్బలు కొత్త కాదు అని చెప్పి రాసిండు. పులి దెబ్బల గాయాలు కొత్త కాదు అని చెప్పి రాసిండు. అనేక గాయాలు ఉన్నాయి. మాకు చరిత్ర ఉంది. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టు చెప్పండి. రాసాను, మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టు. మేము ఒకరికి మేలు కోరే వాళ్ళం తప్ప కీడు కోరే వాళ్ళం కాదు. కానీ రెండు బాధలు అవుతున్నాయి. ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలంగాణ అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు కేసీఆర్ మాత్రమే ఉద్యమకారుడు, కేసీఆర్ మాత్రమే ప్లానరు, కేసీఆర్ మాత్రమే స్కీమర్ ఉండొచ్చు. కానీ ఉప్పల్ రైల్వే పట్టాల మీద ఫైరింగ్లకు ఆర్డర్ ఇచ్చిన కాల్చుకో పోర నా కొడుక అని చెప్పి ఎదురించిన గడ్డ నుంచి వచ్చిన మానుకోటలో రక్తం చిందిన చీమల బారులాగా తరిమి కొట్టిన ఉద్యమంలో నాలాంటి వాడు ఉన్నాడు. నాతో పాటు మా సహచరులు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల నిండుకుండా తొలకదు. గుర్తుపెట్టుకోండి, నిండుకుండా తొలకదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ రైస్ అన్నట్టు ఉంటుంది. మనం రక్తం చిందించి ఉద్యమాలు చేసి జైళ్ళ పాలై కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగిందో గతంలో చూసినాం, ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు మేము ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం. ఏ మూలలో ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారో ఇవాళ మీడియాలో అదరగొడుతుండొచ్చు, పేపర్లలో డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టికల్స్ రాస్తుండొచ్చు, తాత్కాలికంగా ధర్మం ఒడిదుడుకులకు గురైతులు కనపడవచ్చు. కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుందని చెప్పి కళ్ళల్లో మత్తు వేసుకొని ఎదురు చూసేవాళ్ళం మేము. నాకు తెలుసు వేలాది మంది ఫోన్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతారు, ఏం ఆదేశాలు ఇస్తారో నేను చూసినానండి. అవన్నిటికీ తప్పకుండా ఎక్కడో నాడు పరిష్కారం దొరకకపోదు. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం దొరకకపోదు. తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీ కోసమో, దొంగల కోసమో, పేదల భూములు గుంజుకోవడం కోసమో, పేదల గుడిసెలు కూల్చడం కోసమో, దొరలక చెలమని కావడం కోసమో కాదనేది తెలంగాణ సమాజం ఇప్పటికి నమ్ముతుంది. ఇవాళ అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు నోరు పెట్టకపోవచ్చు, కానీ పెట్టలే రోజు వచ్చినప్పుడు కూకడి వదితో ఎట్లా కూల్చేస్తారో మనం చూసినాం.
సైలెంట్గా ఉంటారు, తెలంగాణ ప్రజలు వాళ్ళు కూడా లౌక్యం నేర్చుకున్నారు, ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో లౌక్యం నేర్చుకున్నాడు కాబట్టి సందర్భం అయితే ఉంటుంది. ఇవాళ మీరు రాసిన పాటలు, మీరు మాట్లాడిన మాటలు, వేలాది మందిగా మీరు వచ్చి ఇచ్చిన ఆశీర్వాదం వృధా మాత్రం పోదు. తప్పకుండా మేమందరం వ్యాపారాల కోసం రాజకీయాలు రాలేదు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, వ్యాపారంలో ఉండి రాజకీయాలకు వచ్చింది. ఇప్పటికి గుర్తుండాలి, నేను మొట్టమొదటి రాజకీయాలకు వచ్చిన నాడు కొంతమంది ఇక్కడ సజీవ సాక్ష్యం ఉన్నారు. నేను ఈ ఊర్లో ఉన్నా, నేను ఈ ఊరి నుంచి రాజకీయాలు మొదలైనవి. ఆ కాలంలోనే నేను ఛాలెంజ్ చేసేది, ఈటల అంటే మాతో పెట్టుకోవద్దు నా కొడుకు అన్నట్టుగా. ఇవాళ పులి బక్కబడ్డా పులి సారకలు బక్కపడవు, గుర్తుపెట్టుకోండి. పులి బక్కబడ్డా పులి సారకలు బక్కపడవు. తప్పకుండా అవమానాలు ఉంటాయి, అవమానాల నుంచెల్లే, అణిచివేత నుంచెల్లే అనేక రకాల ఘర్షణలు వస్తాయి. ఆ ఘర్షణలో వచ్చేది పెను మార్పు దాచేసే ఆస్కారం ఉంటుంది. ఆ ఘర్షణ నుంచెల్లే ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుందని నమ్మేటువంటి కాబట్టి నేను ఈ సందర్భంగా ఇవాళ అనేక మంది మనం పోయిన హుజరాబాద్ ఇంతకుముందు అందరూ మాట్లాడుతుంటే గజ్వేల్లో తక్కువ కాలమైన మా అన్నతో ఎక్కువ అనుబంధం ఉందని. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కులానికి మతానికి మాత్రమే కాకుండా, ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు మాత్రమే కాకుండా తెలంగాణ యావత్ ప్రజలు ప్రేమించిన బిడ్డగా ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నాం, తెలంగాణ యావత్ ప్రజలు ప్రేమించిన బిడ్డగా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆలోచన ఒకవైపు, మా ఆలోచన ఒకవైపు ఎప్పుడు ఉండదు. తెలంగాణ ప్రజల ఆరాటం, తెలంగాణ ప్రజల ఆలోచన తప్పకుండా దాన్ని ప్రతిబింబించడం తప్పకుండా మేము ఉంటాం తప్ప దానికంటే భిన్నంగా ఉండము. పదవుల కోసం పెదవులు మూసే వాళ్ళని కాదని చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. పదవుల కోసమో ప్రలోభాల కోసం పనిచేస్తున్నాం కాదు. ఉన్నంత కాలం ఎదిరినట్టుగా తప్పకుండా ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, ధర్మం పక్షాన ఉంటామని మీకు హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవుస్తున్నా.